జయ గురుదేవ దత్త. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. గురువే సర్వలోకానాం విషయ భవరోగణాం నిధే సర్విద్యానాం దక్షిణామూర్తే నమః. గురుపాదికేభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్విద్యానాం హైగ్రీవాస్మహే హైగ్రీవదేవతాయే నమో నమః. గురుపాదికేభ్యో నమో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుపాదికేభ్యో నమో నమః. మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దానికి ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. మిథున రాశి గురించి తెలుసుకుందాం. మనం మిథున రాశి పుట్టిన వారి యొక్క స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో 2024లో మనము మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటే భార్యరీత్యా అలానే స్నేహితులరీత్యా సంతానరీత్యా చాలా సఖ్యత లభిస్తుంది. ఎక్కడికి పోయినా మీకు వ్యాపార దక్షత బాగుంటుంది, అన్నింటిలోనూ విజయం సంపాదిస్తారు, మీరు అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. మీకు సోదరుల సహకారం కూడా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఎటువంటి వ్యాపారం చేసినా షేర్ మార్కెట్ కానీ లేదంటే బిజినెస్ కానీ లేదంటే మీరు నచ్చినటువంటి వ్యాపారాలు కానీ అన్నీ అనుకూలిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలిస్తుంది. కాకపోతే మీకు అనుకూలించే విషయాలు ఏంటంటే ఎప్పుడైతే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ప్రభుత్వ సంబంధ విషయాలు కానీ మీరు కొంచెం తగు జాగ్రత్త పాటిస్తూ వాళ్ళకి అనుకూలంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మంచిది. మిథున రాశి వారికి తల్లి సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది, లేదా కుటుంబంలో విశ్రాంతి లేకుండా ఉంటుంది, ఏదో తెలియని ఎటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఇంటికి రావాలన్నా కూడా అయిష్టి కలిగి ఉంటారు. ఈ మాసంలో మీకు అలా అనిపిస్తుంది. మీకు వాహన సౌఖ్యం, వాహనం కూడా నడపాలనిపించదు, లేదా వాహనం ద్వారా ఇబ్బంది పడటం, దాని ద్వారా ఒకసారి వాహనాన్ని వదిలేసి నడుచుకుంటూ పోవాలనిపించడం, ఇలాంటి వింత ఆలోచనలు కలుగుతుంటాయి. అందులోనూ వాహనమే పోతున్నప్పుడు తెలియనటువంటి అన్ఎక్స్పెక్టెడ్గా బండి కింద పడటం కానీ ఎవరితోనూ గొడవ పడటం కానీ లేదా బండి ఎవరికి తగలటం కానీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకి అది కనుక విద్యా విషయంలో అంత సానుకూలత లేదు కనుక విద్యాభంగం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకని తగు జాగ్రత్త పాటించి, అంటే మీరు ఒకటి మాట్లాడబోయి మంచి మాట్లాడకపోతే చెడు అవుతుందంటూ మనం మాట కొందరికి ఇబ్బంది కలగడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఏం పాటించాలి అంటే ఈ వాతావరణంలో మీకు విద్యా సంబంధం కానీ వాహన సంబంధం కానీ ఏదైనా ప్రమాదాలు ఇబ్బంది అనిపించినప్పుడు కేతు స్మరణ చేసినట్టయితే మీకు అనుకూల ఫలితాన్ని పొందగలుగుతారు. సంతాన విషయం అనుకూలంగా ఉంది. శత్రువులకు ప్రభావం అంత ప్రభావితం కాదు. కొంచెం చిన్న రుణాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అది మీకు చాలా సునాయాసంగా తీర్చగలుగుతారు. రవి ప్రభావం అనుకూలంగా లేదు. రవికి కేతు శ్లోకం చదువుకోవడం మంచిది. అలానే మీరు ధనపరమైన విషయాల్లో మీరు ఎక్కువ భాగ్యాన్ని సంపాదించిన అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ దీంట్లో శ్రమ పడితే కానీ భాగ్యం రాదు. ఎందుకంటే తండ్రి విషయం తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. తండ్రితో అనుకూలంగా ఉంటున్నా కొన్ని సమస్యలు ఉంటుంటాయి. అది తండ్రికి కొడుకులు కూడా ఒక సందర్భంలో పడకపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అది తండ్రితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. తండ్రి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉన్నది కూడా చూసుకోవడం కూడా చాలా అవసరం అవుతుంది. ఎందువల్ల అంటే రవి యొక్క శని ప్రభావం ఉండడం వల్ల కనుక కొంచెం తల్లిదండ్రులతో జాగ్రత్త చూసుకోవడం మంచిది. మీకు వచ్చేసరికి వృత్తిపరమైన విషయాల్లో మంచి థాట్స్ వస్తుంటాయి. కొత్త ప్రణాళికలు వెళ్తుంటారు కనుక వృత్తిలో మంచి ఆదరణ లభిస్తుంది. రాజకీయపరమైన వాళ్ళకైతే అనుకూలత లేదు, కానీ మిగతా వృత్తిపరంగా అయితే చాలా అనుకూలత లభిస్తుంది. అలానే మీకు విశేషం ఏంటంటే బ్రాహ్మణ మూలకంగా కానీ లేదా దేవతా సంబంధమైనటువంటి విషయాలు కానీ మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మీకు సేవా దృక్పథంతో వెళ్ళినట్లయితే సేవ కోసం చేయడానికి వెళ్ళినా మీరు మీ ధనాన్ని ఖర్చు పెడదాం అనుకునే సమయానికి మీకు తెలియకుండానే ఆ ధనం 10 రెట్లు ఎక్కువగా వచ్చేస్తుంది. మీకు ఆదరణ బాగుంటుంది, ధన సమృద్ధిగా లభిస్తుంది. ఇది మీకు అదృష్టయోగంగా చెప్పచ్చు. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం కూడా అనుకూలిస్తుంది, ఈ మాసం కూడా అనుకూలంగా ఉంది. మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పచ్చు. చిన్న విషయాల్లో ప్రభుత్వ సంబంధ విషయాల వాళ్ళతో జాగ్రత్త పాటిస్తే మంచిది. అలానే గృహ సంబంధ విషయాలు జాగ్రత్త పాటిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. జయ గురుదేవ దత్త.